ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా ఐటీఆర్ ఫామ్ ఉంటుంది కదా, ఫామ్లో కీలక మార్పులు అనమాట సూచనలు అయితే రావడం జరిగింది. సంచలనం ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అనగా ఏవై 2026-27 కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీఆర్ ఫామ్లో కొన్ని ముఖ్యమైన చేంజెస్ చేశారనమాట. సో ఇవి FY 2025-26కి అయితే వర్తిస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక రిటర్న్ ఫైల్ ప్రక్రియ సులభం చేయడం, అదేవిధంగా ఈజీ చేశారు. వివరాలు ఎక్కువగా చూపించడం, సింపుల్ ఫామ్ అర్హత పెంచడం ఈ మార్పుల యొక్క లక్ష్యం పెట్టుకున్నారు. చిన్న చిన్న చేంజెస్ చేశారనమాట. ప్లానింగ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పన్ను చెల్లింపుల వారు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐటీఆర్ ఫామ్ను ఎలా అర్థం చేసుకోవాలి ఏంటంటే, హైదరాబాద్లో అఖిల్ కంచర్ల అసోసియేట్కి చెందిన చార్టర్ అకౌంట్ అఖిల్ కంచర్ల సులభంగా వివరించడం జరిగింది. మరియు ఐటీఆర్ ఫైల్లో చేసింది కానీ మీరు ఈ వివరాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 అర్హత అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చేసి పెంపు ముందుగా ఒక ఇల్లును నుంచి ఆదాయం ఉంటే కనుక ఐటీఆర్ 1 సహజ, ఐటీఆర్ 4 నుంచి సుగాము ఫైల్ చేయడానికి అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు 2026 నుంచి 2 ఇళ్ల వరకు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లో ఫైల్ చేయవచ్చు. అయితే ఇతర షరతులు కూడా పాటించాలి. మార్పు వల్ల ఎక్కువ మంది జీతం తీసుకున్న ఉద్యోగులు, చిన్న పన్ను చెల్లించేవారు కూడా లాభపడతారని చెప్పేసి అఖిల్ అంచర్లు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఇక రిలయన్స్ కానీ అద్దె కొత్త డిస్క్లోజర్ కొత్త ఫీల్డ్ రూపంలో చేరిందనమాట. ఒక వసూలు కాకపోయినా అద్దెకు మొత్తం కూడా వివరాలన్నీ ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫామ్లో అయితే చూపించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా అద్దె చెల్లించాల్సినటువంటి వారు కూడా డబ్బులు చెల్లించకపోవడం, ఈ అద్దె రికవరీ కష్టంగా ఉన్న సందర్భంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి క్యాపిటల్ గెయిన్స్ రిపోర్టింగ్లో అయితే మార్పులు చేసుకోవచ్చు. ఇక పాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్ ఫీల్డ్ తొలగించారనమాట. 15% షార్ట్ ఫార్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ కావచ్చు, 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ వంటి పాత్ర అయితే వివరాలకి వర్తించవన్నమాట. FY 2025-26కి కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం రిపోర్టింగ్ చేయాలి. క్యాపిటల్స్ గెయిన్స్ ఉన్నవారు కూడా కొత్త రేట్లు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రతిష్టాత్మక చిత్రం అన్నమాట. నో ట్యాక్స్ రెజ్యూమ్ ఎంపిక స్పష్టత అయితే ఉంటుంది. మునుపటి సంవత్సరాల్లో నో ట్యాక్స్ రెజ్యూమ్ ఎంచుకోవడం, బయటికి రావడం విషయంలో గందరగోళం అయితే ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఐటీఆర్ ఫామ్లో కొత్త డిస్క్లోజర్ ఫీల్డ్ అయితే పెంచారనమాట. బిజినెస్ ఆదాయం ఉన్నవారు కూడా ప్రిసెంప్టివ్ ట్యాక్సేషన్ స్కీమ్లో ఉన్నవారు, ప్రొఫెషనల్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక ఇందులో ఒక ప్రశ్న అనేది కొత్తగా చేరిందనమాట. ఏంటి అంటే చూసుకున్నట్లయితే, రిటర్న్ రిప్రజెంటేటివ్ అసిస్టెంట్ ఫైల్ అంటే ద్వారా ఫైల్ చేస్తున్నారనే వివరాలు ఇవ్వాలి. లీగల్గా వారసుల, గార్డియన్ల, ఆథరైజ్డ్ ప్రతినిధుల, ఎస్టేట్ అడ్మినిస్ట్రేటర్లో ఉన్నారా సందర్భాలు అయితే అవసరం అనమాట. సెక్షన్ 89A రిలీఫ్ అయితే తొలగింపు అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. విదేశాల్లో ఇక వచ్చేసి రిటైర్మెంట్ అకౌంట్స్ ఉన్నవారు, రెసిడెంట్ ట్యాక్స్ ప్లేయర్ల ముందు సెక్షన్ 89A కింద రిలీఫ్ పొందేవారు ఇప్పుడు ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 నుంచి అవకాశం తొలగించారు. అలాంటి వారు ఇప్పుడు ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఫైల్ అనేది సెక్షన్ 80కి డీజీ డొనేషన్ వివరాలు పెంపు అనమాట. 80G కింద డిడక్షన్ తీసుకునేవారు కూడా ఇప్పుడు అదనపు వివరాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్లు కూడా బ్యాంక్ అకౌంట్ కోడ్ తప్పనిసరి చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక పొలిటికల్ పార్టీ ఇచ్చే విరాళాలు డిడక్షన్ తీసుకుంటే ఇప్పుడు పార్టీ పేరు, పార్టీ నెంబరు పూర్తిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ పాన్ నెంబర్ అయితే తప్పు వినియోగం తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి రిటైర్డ్ గడువు పొడిగించారు. ఇక అదేవిధంగా ఇప్పుడు రిటైర్డ్ రిటర్న్ తదుపరి అసెస్మెంట్ ప్రకారం మార్చి 31 వరకు ఫైల్ చేయొచ్చు. కానీ డిసెంబర్ 31 తర్వాత ఫైల్ చేస్తే లేట్ ఫీ వర్తించే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సెక్షన్ 234F వంటి లేట్ ఫీ వివరాలు కూడా ఫామ్లో కొత్తగా చూపించారు. కాబట్టి ఐటీఆర్ 4 పెట్టుబడిలో బ్యాంక్ బ్యాలెన్స్ అయితే వివరాలు అనేది మనకు ఐటీఆర్ 4లో ఫైల్ చేసే వరకు ఇప్పుడు తమ పెట్టుబడుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది ప్రెసెంటివ్ ట్యాక్స్ ప్లేయర్ల ఎక్కువ రిపోర్టింగ్ బాధ్యత పెంచుతుందని చెప్పేసి ఇతర ముఖ్యమైన ప్రాక్టికల్ మార్పులు కావచ్చు. ఐఎస్ అంటే ఏంటి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఫారం చెప్పేసి 2026. అదేవిధంగా రిపోర్టింగ్ చాలా ముఖ్యమైనది అనమాట. అదేవిధంగా అవుతుంది. ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వీటిలో ఎక్కువ ఆధారపడడం, ఐటీఆర్లో చూపిన ఆదాయం, ఐఏఎస్ డేటా సరిపోలేకపోతే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. అదేవిధంగా విదేశీ ఆదాయం, విదేశీ బ్యాంక్ అకౌంట్లు, విదేశీ షేర్లు లేదా పెట్టుబడులు ఉన్నవారు తప్పనిసరిగా పూర్తి వివరాలు ఇవ్వాలి. లేకపోతే బ్లాక్ మనీ యాక్ట్, FEM నియమాల కింద జరిమానాలు కూడా పడే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఇక బ్యాంక్ వివరాలపైనే ఎక్కువ జాగ్రత్తగా మనం పాటించాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగా ఇవ్వాలి, లేకపోతే అకౌంట్ ఫ్రీ వాలిడేషన్ చేయాలి. ఇక IFF అనగా SC కోడ్, అదే అకౌంట్ నెంబర్, IFSC కోడ్ అంట కదా, అకౌంట్ నెంబర్ సరిగా చూడాలి. లేకపోతే రీఫండ్ ఆలస్యం అవుతుంది. కొత్త ఐటీఆర్ మార్పులో పన్ను వ్యవస్థను మరింత డిజిటల్గా ఆధారితంగా పెంపొందించే పారదర్శకతను తీసుకురావాలని ఛాన్స్ అయితే ఉంది. కొన్ని చోట్ల సింప్లిఫికేషన్ కావచ్చు, కానీ మరోవైపు వివరాలు ఇవ్వాల్సి అయితే అవసరం అయితే పెరిగిందనమాట.
ఇక ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లో ఇప్పుడు ఎక్కువ మంది అందుబాటులో ఉన్నాయి కాబట్టి డిడక్షన్ పెట్టుబడుల కోసం అదనపు వివరాలు తప్పనిసరి ఇవ్వాలి. ట్యాక్స్ రెజ్యూమ్ ఎంపిక స్పష్టంగా ఇక రివైజ్డ్ రిటర్న్ గడువు పెరిగింది. ఐఏఎస్ ఫార్మ్ 26 ఐఎస్తో పాటు సరిపోల్చడం చాలా అవసరం. ఏవై 2020 కోసం వచ్చిన కొత్త ఐటీఆర్ ఫామ్ను పన్ను వ్యవస్థను మరింత ఆధునికంగా మారుస్తుందని చెప్పేసి ఓవైపు సులువుతరం చేస్తే మరోవైపు అంటే బాధ్యతను కూడా పెంచుతున్నారని చెప్పేసి రిటర్న్ ఫైల్ చేసే ముందు ప్రతి వివరాలన్నీ కూడా జాగ్రత్త చూసుకుంటే సమస్యలు తప్పించుకునే ఛాన్స్ ఉంది. జాగ్రత్త రిఫండ్ ప్రక్రియ కూడా చాలా ఈజీ ప్రాసెస్ చేశారు.